నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. షిరిడి సాయిబాబా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ఆయనకి ఎంతో మంది వేలాదిగా, లక్షలాదిగా భక్తులు చాలా విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు. అలాంటి భక్తిలో ఒక భక్తురాలు నీలిమ హైమావతి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటల్లో బాబా గారి గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. సాయిరామ్. ఎన్నేళ్ళు అవుతుంది బాబా గారిని నమ్ముకొని అసలు మీరు? 23 ఇయర్స్ పైనమ్మా. ఈ 23 సంవత్సరాల్లో బాబా నిదర్శనాలు మీకు ఏమేమి చూపించారు? కోలలు ఉంటాయి, కోకొల్లలు. కోలలు చెప్పవసరం అయితే లేదు. ఇది అవ్వదు అనుకున్న పని కూడా అయిన నిదర్శనాలు ఉన్నాయా? ఎట్లా అసలు? దానికి ప్రూఫ్ నేనే. మీరే? నేనే. ఏంటి? ఏం జరిగింది? నాకు థైరాయిడ్ లో క్యాన్సర్ వచ్చింది. ఉమ్, అది సర్జరీ అయింది. ఉమ్, అది కూడా పెరగకుండా చేయడానికి అన్ని బాబానే నాకు. ఓకే. ఇక అది చెప్పడానికి రాదు, ఉమ్, తెలియచేసింది అంతది. అది మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా బాబా కాపాడాడు. అది ఎలా కాపాడాడు అని మీకు ఎట్లా తెలుసు అని అంటే ఆన్సర్ లేదు. ఉమ్. అది మాకే తెలుసు ఎలా కాపాడాడు బాబా అని. నేను అడగకపోయినా చూసే వాళ్ళు అనుకుంటారు, ఏంటి కాపాడా నిజంగా బాబా వచ్చారా వీళ్ళకి చేశారా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అనుకోని అమ్మా, ఉమ్. అమ్ము ఇప్పుడు ఏ ఇంటి దేవుడైనా ఏ దేవుడైనా మనం నమ్ముతేనే కదా భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలిసేది. ఇప్పుడు ఇంటి దేవుడిని అందరికి ఇండ్లలో దేవుడు ఉంటాడు, ఇష్ట దైవాలు ఉంటారు. అవును. వాళ్ళకి ఎట్లా కులదైవాలు, అదే ఇష్టదైవాలు. ఉంటాయి. ఎట్లా వాళ్ళకి ఉమ్, వాళ్ళు మొక్కుకుంటారు, చేసుకుంటారు, వాళ్ళకు ఎన్నో జరుగుంటాయి. మరి వాళ్ళు ఎలా? ఉమ్. మనం కూడా క్వశ్చన్ వేయచ్చు కదా. అవును. ఇక రీసెంట్ గా చూసుకుంటే బాబా పటం నుంచి విభూది రాలుతుంది అని విన్నాము. ఏంటది మహిమ? అవునమ్మా, అదే మొన్న భోగి రోజు ఉమ్, ఫొటోస్ క్లీన్ చేసుకుందామని ఇలా తీసాను. ఓకే. తీసేసరికి వెనకాలంతా ఉంది. నేను అదేంటో, అది ఏదన్నా అంటిందేమో, నేను ఇలా తుడిచాను. ఉమ్. తుడిచేసి చేతి నిండా విభూది వచ్చింది. ఇదేంటి అని చూసరికి నాకు నేనే వెనకాల ఫోటో ఫోటో వెనకాల ముందు కాదు. ముందు వస్తుంది. ముందు ముందు కూడా ఇప్పుడు వస్తుంది. మొత్తం చుక్కలు 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 వచ్చేసింది ఓ. చాలా వరకు ఆల్మోస్ట్. వెనకాల మాత్రం చాలా ఉంది. నేను వీడియో తీసుకున్న ఫొటోస్ కూడా తీసా. వీడియో తెచ్చారా? ఉంది కూడా. ఓకే. అయితే మాకు లక్ష్మి అని నాకు హెల్ప్ చేయడానికి వస్తది ఇంట్లో. ఉమ్, ఆమె పని ఆమె చేస్తుంది. నేను మాట్లాడతా, ఇవి క్లీన్ చేసుకుంటా, పూజకని తీసా అంతే. ఉమ్, అసలు ఇక నేను ఏడుస్తున్నా. ఆమె తారే ఎందుకు నీలిమ గారు ఏడుస్తారు, వద్దమ్మా ఎందుకు ఏడుస్తారు, అది ఎంత మీకు అదృష్టం అనుకోవాలని. ఉమ్, అంటే నేను ఎందుకు ఏడ్చానంటే, అందరికీ జరుగుతాయి, నాకు ఒక్కదానికనే కాదు, కానీ నా విషయంలో బాబా ఇంత అలా చేస్తాడన్న దాంతో ఏడ్చా చాలాసేపు. ఏడ్చాను. ఇంకా ఇప్పుడు మొత్తం వస్తుంది, కానీ నేను ఎవరికేం చెప్పలేదు. ఉమ్. జస్ట్ ఎందుకంటే చాలా వచ్చింది అనుకోండి, ఆ అప్పుడు విభూతిని అందరికీ అందరికీ పంచొచ్చు. ఎవరికైనా హెల్త్ నమ్మకం ఉన్న వాళ్ళకి. నమ్మకం ఉన్న వాళ్ళకి. నమ్మకం లేని వాళ్ళకి మనం ఇచ్చినా మనకు ప్రయోజనం ఉండదు. ఉమ్, మనం బాబాని ఎక్కడ తక్కువ చేసి ఒకరికి ఎక్కువ చేయాలని చెప్పడానికి లేదు. ఉమ్, ఆయన ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేస్తాము. అది బాబా మహిమలు, బాబా లీలలు, బాబా గురించి అనుభవించిన వాళ్ళకి ఆనందం వేరే ఉంటది. ఉమ్. వేరే వాళ్ళకి చెప్పడం కూడా మనం టైం వేస్ట్. టైం వేస్ట్ అంటే ఈ మధ్య రీసెంట్ గా వివాదాలు చాలా జరుగుతున్నాయి బాబా గురించి. అసలు ఆయన దేవుడే కాదు, ఆయన ముస్లిము, ఆయన్ని అసలు దేవాలయాల్లోకి ఆయన విగ్రహాలు పెట్టకూడదు, ఆయన విగ్రహాలు ధ్వంసం చేయాలి, హిందువు నిజమైన హిందువు అన్నవాడు బాబాని నమ్మకూడదు అని ఒక స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు చాలా మంది. మా స్టూడియోకి కూడా వచ్చారు, సేమ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. పేరైతే నేను చెప్పను, కానీ దీనిపై మీరేమంటారు? అమ్మా, మేము హిందువులము, నా హిందూ ధర్మాన్ని కాపాడతాను, నా హిందూ దేవుళ్ళని మొక్కాలి అంటే తనొక్కరే ఉన్నారా హిందువుల్ని కాపాడడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి? ఉమ్, ఈ కోట్ల జనాలున్న ఈ ప్రపంచంలో ఇంకెవరి వల్ల అవ్వదా? ఉమ్, ఎవరి వల్ల కదా. మరి హిందువులు ఉన్నప్పుడు కుల మతాలను వేరు చేసి మాట్లాడే ముందు హిందువులకు ఒక గాలి పెట్టాలి, హిందువులకు ఒక వాటర్ పెట్టాలి, ఉమ్. హిందువులు హిందూ వాటరే తాగాలి. తమ్ముడు ప్లీజ్ తమ్ముడు, కొంచెము ఆ హిందూ వాటర్ ఏదో, ఆ హిందూ గాలి ఏదో ఒకటి తెచ్చి పెట్టున్నాయన ప్రపంచంలో. అంటే మనం పీల్చేది గాలి, బతికేది అవును, గాలి, అన్ని గాలి నీరు, నీళ్ళు తాగే కొట్టి- నీరు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇదంతా దేవుడి సృష్టి కాబట్టి. అదేమ్మా నేను చెప్తున్నా. ఇప్పుడు అందరూ కుల మతాలు, అది మనం పెట్టుకున్న కుల మతాల ఉంది. మన దానికోసం మన
పరివర్తన కోసం ఓకే. మనం పెట్టుకున్నాం. ఉమ్, సరే అది ఎవరి కులం వాళ్ళ వృత్తి అవుతుంది, అది అది వదిలేసేసేయండి. ఉమ్, ఇప్పుడు హిందువులు అదర్ కులాల వాళ్ళు వేరు, అంతే కదా. అంతే. మరి వాళ్ళకొక గాలి, నువ్వొక్కడివే కదా పాపం భుజాల మీద వేసుకొని మోస్తున్నావు తమ్ముడు. హిందూ అసలు మతాన్ని. అవును, ఉమ్, అసలు ఒక మాట చెప్పాలంటే హిందువుకి పట్టిన చీడ పురుగు. ఉమ్, నేనైతే చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, ఆడదాన్ని నేను కూడా చెప్తున్నా, ఉమ్, పెట్టుకోమానండి. ఏ కామెంట్లు పెట్టుకుంటారో మాకు అవసరం లేదు. ఉమ్, ఇది ఆకులు నాకేవాడు ఒకడు ఉంటే మూతులు నాకేవాళ్ళు ఉండరు. ఆ మూతులు నాకే వాళ్ళతోటి కామెంట్లు పెట్టించుకోరా బాబు, మాకు అవసరం లేదు. ఉమ్, నువ్వు నిజంగా హిందువు అయితే ఒక ఏజీ చూడవు, ఒక వాళ్ళ ఆ మనిషి వ్యక్తిత్వాన్ని చూడవు, ఆ మనిషి ఏ పొజిషన్ లో ఉన్నది చూడవు. ఒక పెద్దరికానికి కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాడు వీడు అని ఈ పిచ్చి లాంగ్వేజ్ మాట్లాడే, అసలు నువ్వేమి హిందూ ధర్మంలో ఎలా పుట్టావురా బాబు, నాకు ఇదే అర్థం కాదు. ఉమ్, ఇప్పుడు హిందూ 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 అని అంటే తల్లిదండ్రులు ఒక సంస్కారం నేర్పుతారు కదా. అవును. అందరికీ నేర్పకపోవచ్చు, మనం గురువు దగ్గర నుంచి కూడా మనకు కొంత సంస్కారం ఉంటది కదా. పోనీ తల్లిదండ్రులకి ఏజ్ లో ఉన్న వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే విధానం నీకు తెలియదే, ఉమ్. మరి నువ్వేం హిందూ ధర్మాన్ని కాపాడుతావయ్యా అసలుకి? అసలు హిందూ ధర్మం అంటే ఏంటి మీ దృష్టిలో? హిందూ మీ దృష్టిలో నేను మిమ్మల్ని అడుగుతున్నా. అమ్మా, హిందూ ధర్మం అంటే ఏంటి అంటే మన హిందూ ధర్మంలో ఉన్నది ఒక గొప్పతనం. రాయి కనపడ్డా దేవుడని మొక్కుతాము, ఓకే. చెట్టు కనబడ్డా దేవుడని మొక్కుతాము. ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన అతనైతే నేను కూడా పేరు చెప్పా, నాకు కూడా అసలు పేరెత్తడానికి నాకెన్నో రావట్లేదు. ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు మనకున్నారు, ఎవరినే మనం విమర్శించే హక్కు మనకు లేదు అసలు. ఓకే. ఇప్పుడు ఈ దేవుడికి మొక్కు ఆ దేవుడికి మొక్కు అని చెప్పడానికి నువ్వు ఎవడురా అసలు? నువ్వెవడివి? నీ ఇంట్లో చెప్పుకో, నీ చుట్టాలో చెప్పుకో. ప్రపంచానికి అంతా హిందువులను నేను కాపాడుతున్నా, హిందువులను ఎంతమంది హిందువులను కాపాడతావయ్యా? బాబా గుళ్ళు కూలగొట్టాలి, అవి దర్గాలు చెయ్యాలి అని అంటే ముందు అసలు ముస్లింస్ నువ్వు ఎల్లగొట్టికరించి, ఇది ముస్లింస్ లని ఎల్లగొట్టు ఇక్కడి నుంచి. దర్గాలు లేకుండా వాళ్ళ మతం లేకుండా మొత్తం ఎల్లగొట్టు, మన హిందూ ధర్మం మీద నడిపించు. అప్పుడు నిన్ను నీ కాళ్ళ దగ్గర మేము పాలాభిషేకం చేసుకుంటాం. అరే మా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు కదా. ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు మెయిన్ ముస్లింస్ అనే కదా బాబాని పట్టుకున్నారు. మరి బాబా ముస్లింస్ అన్నప్పుడు అసలు బాబా గుళ్ళని ఎందుకు నువ్వు ఫస్ట్ ముస్లింస్ వెళ్ళగొడితే బాబా గుళ్ళు కూడా పోతాయి. మరి దర్గలు అనుకుంటున్నావు కదా నువ్వు. కరెక్ట్ అయిన పాయింట్ ఇది. ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉన్నామ్మా, ఇంత పెద్ద కరోనా వచ్చింది. మరి కరోనాలా హిందువులేంటి ముస్లింస్లేంటి ఏ కులం వాళ్ళు అంటే ఏంటి? కొంతమంది అయితే ఏ కులము తక్కువ ఉన్న వాళ్ళు కూడా హిందువులకు పోయి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. మరి వీళ్ళు హిందువులు, వీడు ముస్లింసోడు, వీడు వేరే కులమోడు, వీడింటికి ఎందుకు పని ఇవ్వాలని మరి అప్పుడు అనుకోలేదే? అంత కరోనా ఏడబోయినావు నేను, నువ్వు ఏ త్వరలో జరిగినావు? ఇంకొక ఆమె కూడా ఎట్లా మాట్లాడింది, బాబా దయ్యాలే కల్లోకి వస్తాయి, దేవుళ్ళు రారు, కృష్ణుడు రాడు, ఆయన రాడు, ఈయన రాడు అన్నారు. ఎందుకు రారమ్మా?